హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మా మ్యారేజ్ డే వీడియో అండి. పోయినసారి ఇలా జరిగింది, ఈసారి అయితే చాలా సింపుల్గా చేసుకున్నాము. పోయినసారి అయితే చుట్టాలందరూ ఉన్నారు, చాలా బాగా అయితే జరిగింది. మా మమ్మీ వాళ్ళు మొక్కుండి మమ్మల్ని అందరినీ శ్రీశైలం అయితే తీసుకెళ్లారండి. ఇదైతే నాకు ఎప్పటికీ ఒక మెమరీలా గుర్తుండిపోతుంది, ఇంతమందిలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. ఇలా నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, మేనత్తలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు ఇలా అంతమందితో సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా మ్యారేజ్ డే రోజు వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా మమ్మీ వాళ్ళు కావాలనే మా మ్యారేజ్ డే రోజు తీసుకెళ్లారు శ్రీశైలం అందరినీ. అలా వెళ్ళి దర్శనం చేసుకొని పూజలు అయితే చేయించుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసేటప్పుడు అండి ఇలా దారిలో ఆపేసి కేక్ అయితే కట్ చేయించారు మా చేత. ఇలా కేక్ అయితే కట్ చేసి వాళ్ళు మాకు తినిపిస్తూ మేము అందరికీ తినిపిస్తూ ఇలా అయితే గడిచిపోయింది. చాలా సరదాగా జోక్స్ వేసుకుంటూ అందరం కలిసి అలా మాట్లాడుకుంటూ సరదాగా రోజంతా అలా గడిచిపోయిందండి. ఇలా అందరం తినిపించుకోవడం అయిపోయాక చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసామండి. అందరం అక్కడే నించొని సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే ఉన్నాము. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా మాకు తినిపించేశారు. మేము నలుగురం కలిసే వచ్చామండి మా ఊరు నుంచి. మా మమ్మీ వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చారు. అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాక ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయాము ఊర్లకైతే. ఇలా అందరం కలిసి కొంచెం సేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము. అసలు టైమే తెలియలేదండి. పోయిన సంవత్సరం అయితే ఇలా గడిచిపోయింది. ఇలా మంచి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము నేను మా హస్బెండ్. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఆవులు, గ్రీనరీగా చెట్లు మొత్తం చాలా బాగుంటుంది. కొండరాళ్ళు, కొండలు చూసేదానికి చాలా బాగుంటుందండి మొత్తం. టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ అంతా కొండలు, రాళ్ళు చాలా బాగుంటుంది. టెంపుల్కి ఎంట్రన్స్ ఇటు నుంచే అండి. గ్రీన్ కలర్ క్లాత్ లోపల హోమం అయితే చేస్తూ ఉంటారు. అక్కడైతే క్లాత్ కట్టేశారండి. నరసింహస్వామిని మీరు దర్శనం చేసుకోండి. ఇంకా దగ్గరగా అయితే చూపిస్తాను. ఇక్కడైతే పైన ఇంకో టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి వెళ్ళడానికి దారి అయితే ఇటు నుంచి ఉంది. చాలా బాగుంటుందండి వాతావరణం అయితే. పక్కనే కొండ, చల్లటి గాలి, చెట్లు చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇలా టెంపుల్ చుట్టూ వ్యూ అయితే ఇలా గ్రీనరీగా మొత్తం చెట్లతో ఉంటుందండి. ఇదంతా కొండరాళ్లతో అయితే కట్టారు ఈ టెంపుల్ కూడా. నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను కదా అని సింపుల్గా ఇలా రెడీ అయిపోయానండి శారీ కట్టుకొని. మార్నింగ్ అయితే నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే టెంపుల్లోకి వెళ్ళామండి. చాలా చక్కగా అనిపించారు నరసింహస్వామి, అమ్మవారు చాలా బాగున్నారండి. అందరూ ఎప్పుడు బాగుండాలని నేనైతే దండం పెట్టుకున్నానండి. నరసింహస్వామికి, అమ్మవారికి పూజ చేయించుకున్నామండి పెళ్లి రోజని. ఇలా దర్శనం అయితే చేసుకొని వచ్చాక బయట అయితే ఇలా కొంచెం సేపు కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా కూర్చున్నాక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇలా గడిచిపోయిందండి ఆ డే మొత్తం. ఇదైతే ఈవినింగ్ అండి. మమ్మీ నా కోసం, మా హస్బెండ్ కోసం కేక్ ఆర్డర్ చేసి తీసుకొచ్చారండి. ఈ సంవత్సరం అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము మా మ్యారేజ్ డేని. ఇలా కేక్ కటింగ్ చేసి మేమిద్దరం తినిపించుకున్నాక ఇంకా అందరూ వచ్చి మాకు తినిపిస్తున్నారు. మా తోడుకోడలు వాళ్ళ బాబండి బాగా గోల్ చేస్తూ ఉంటే వాడికైతే కేక్ ఇచ్చి తినిపిస్తూ ఉన్నాను. వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అండి. వీళ్ళైతే నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళైతే నా కోసం వడ్రానం తీసుకొచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది.
వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి. అన్నయ్య వాళ్ళ పాప. తనైతే వాళ్ళ భావనైతే ఆట పట్టిస్తూ ఉంది, నేను పెట్టినంత కేక్ తినాలి అని. తనైతే నాకు తమ్ముడు అవుతాడండి, మా పెద్దత్త వాళ్ళ తమ్ముడు కొడుకు. ఇలా కేక్ కటింగ్ అయిపోయి అందరం తినిపించేసుకున్నాక ఇలా చిన్నగా ఫొటోస్ అయితే దిగుతున్నామండి. ఇది ఎప్పటికీ ఒక మెమరీలా ఉండిపోతుంది కదా, గుర్తుగా ఉండాలని ఫొటోస్ వీడియోస్ అయితే ఇలా తీసుకుంటూ ఉన్నాము. ఇలా కేక్ కటింగ్ అయిపోయాక ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ ఇంట్లోనే డిన్నర్ ప్లాన్ చేసామండి. మా హస్బెండ్ అయితే ఇంకా ఇలా చికెన్లో వెరైటీస్ అన్నీ తీసుకొచ్చేసారు. ఇంకా అందరికీ ఇంట్లోనే భోజనాలు చెప్పామండి, ఇలా సరదాగా మాట్లాడుకుంటూ తినొచ్చులే అని. నేను మా హస్బెండ్ అయితే వడ్డిస్తూ ఉన్నాం అందరికీ. వాళ్ళు అలా తింటుంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అందరికీ పెట్టేశాక లాస్ట్లో మేమిద్దరం కూర్చున్నాము. మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉన్నారు, ఒకరికొకరు తినిపించుకోవాలని గోల్ చేస్తూ. అందుకని సిగ్గుపడుతూ ఏదో సరదాగా ఇద్దరం అలా తినిపించుకుంటూ ఉన్నామండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.